రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో జిలానీ అనే వ్యక్తి రషీద్ అనే వ్యక్తిని చంపడం మనందరం కూడా చూడడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి నేపథ్యాన్ని గమనిస్తే ఇందులో ఉన్నటువంటి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో జిలానీ మీద 3 కేసులు రిపోర్ట్ అయి ఉన్నాయి. అట్లాగే డిసీజ్డ్ రషీద్ మీద ఒక 2 కేసెస్ రిపోర్ట్ అయి ఉన్నాయి. వీళ్ళిద్దరికీ కూడా గతంలో వైరం అనేది వీళ్ళిద్దరి మధ్యన కూడా ఉంది. సుమారుగా 2022కి ముందు ఈ పిఎస్ ఖాన్ అనే వద్ద వీళ్ళిద్దరూ కూడా కలిసి ఆయనతో పాటు ఉండడం జరిగింది. 2022 తరువాత వీళ్ళిద్దరి మధ్యన వైరుధ్యం పెరిగి వేరువేరుగా వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. ఈ వెళ్ళిపోవడం జరిగిన క్రమంలో ఒకళ్ళ మీద ఒకడు గ్రడ్జ్ పెంచుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే మొదటగా 2017లో రషీద్ అనేటువంటి వ్యక్తి 147, 148, 307, 323, 324 రెడ్ విత్ 149 ఐపీసీ ఈ క్రైమ్ నెంబర్ 575లో అక్యూజ్డ్గా ఉండడం జరిగింది. ఇందులో 307 తీసి అట్లాగే కొంతమంది అక్యూజ్డ్ నేమ్స్కు డిలీట్ చేసి ఛార్జ్షీట్ వేయడం జరిగింది. తర్వాత అక్యూజ్డ్ జిలానీ 2022 జూలై 10వ తారీఖున ఒక కేసులో ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఇందులో సబ్సిక్వెంట్గా ఇంజరీస్ని బేస్ చేసుకుని 326గా కూడా ఇది ఆల్టర్ అవడం జరిగింది. దీంట్లో కూడా ఛార్జ్షీట్ వేయడం జరిగింది. ఇది జరిగినప్పుడు ఈ రషీద్ వాడ తాలూకా అనుచరులు ఇందులో కొట్టారనేటువంటి ఒక కోపాన్ని పెట్టుకోవడం జరిగింది. అలాగే 4/6/2024న జిలానీ మరొక 324 కేసులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఇది లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసుకోవడం కూడా జరిగింది. అంటే వీళ్ళిద్దరూ కూడా కేసు ఎన్కౌంటర్ సంబంధించి వీళ్ళకి సంబంధించి వీళ్ళ గ్రూప్కి అక్యూజ్డ్ గ్రూప్కి సంబంధించి 2 కేసులు ఉన్నాయి. అవి క్రైమ్ నెంబర్ 10/2024 అండ్ 11/2024గా ఉన్నాయి. ఇందులో ఈ బైక్స్ని కాల్చుకున్నటువంటి దాంట్లో ఈ కేసెస్ సంబంధించి ఒకరి మీద ఒకరు పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ డిసీజ్డ్ తాలూకు బైక్ని కూడా ఇంతకుముందు డిసీజ్డ్ తాలూకు ఫ్రెండ్ తాలూకు బైక్ని అక్యూజ్డ్ కాల్చడం, అక్యూజ్డ్ తాలూకు బైక్ని డిసీజ్డ్ కాల్చడం, వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి వీళ్ళు దాడి చేయడం, అలాగే ఆసిఫ్ అనేటువంటి వ్యక్తి ఇంటి మీదకి కూడా వెళ్ళి దాడి చేయడం, ఇటువంటివన్నీ కూడా జరిగిన నేపథ్యంలో ఈ కేసు ఒకరి మీద ఒకరు ఆ ద్వేషాన్ని పెంచుకుని ఇది చేయడం జరిగింది. అయితే వీళ్ళు కలిసి కొంతకాలం పనిచేశారు. తర్వాత వేరుపడి వేరు పార్టీలుగా వెళ్ళిపోయి కూడా కొంతకాలం ఉండడం జరిగింది. ఇందులో అక్యూజ్డ్ ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నాడు. డిసీజ్డ్ వైన్ షాప్లో సూపర్వైజర్గా పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. నిన్న వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్యూజ్డ్ తనతో పాటు తెచ్చినటువంటి కత్తితో అతని మీద దాడి చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇతర వ్యక్తులు ఇంకొక 6 కూడా అక్యూజ్డ్తో పాటు ఇంకొక 6 కూడా ఉన్నారని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సీసీ కెమెరాస్ తర్వాత సిడిఆర్ అనాలిసిస్ అవి కూడా చేస్తున్నాము. చేసి దాని ఆధారంగా వాళ్ళ తాలూకా పాత్రను తీసుకుని వాళ్ళని ఇందులో దాని ఆధార అనుగుణంగా కేసులో ఏ విధమైన పాత్ర ఉంటే దానికి తగ్గట్టుగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరొకసారి తెలియజేసేది ఏంటంటే నిన్న ప్రజలు కూడా ఇది జరుగుతున్నప్పుడు కనీసం ఆ విధంగా చేస్తున్నప్పుడు ఒక పౌర బాధ్యతగా కూడా దాన్ని ఆపాల్సిన అవసరమైన ఉంది. కనీస ప్రతిస్పందన చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఉన్నటువంటి పౌరులు కూడా ఎవరు చేయడం జరగలేదు.